హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఎస్ బ్లాగ్స్. మన వీడియోలోని చక్కగా సాంబార్ పెడదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే సాంబార్ అంటే చాలా ఇష్టం నాకు, కాబట్టి సాంబార్ పెడదాం అనుకుంటున్నాను. కూరలన్నీ తిని 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 బోర్ కొట్టింది, కాబట్టి మంచిగా చక్కగా పొడపుల్లగా కమ్మగా తినడానికి సాంబార్ పెడుతున్నాను. దానికోసం నేను తీసుకున్న ఐటమ్స్ ఆ స్టైల్లో సాంబార్ ఎలా చేస్తానో మీకు చూపించాలనుకుంటున్నానండి. చూడండి, దానికోసం ముందుగా నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 4 ఉల్లిపాయలు తరుక్కున్నాను, పచ్చిమిర్చి, టమాటా, బెండకాయలు, ములక్కాళ్ళు తీసుకున్నాను, వంకాయ ముక్కలు, ఒక వంకాయ, పెద్ద వంకాయ ఒకటి, వంకాయ ముక్కలు తీసుకున్నాను. పోపుకు ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి కూడా తీసుకుంటాను. మనకి సరిపోయినట్టు ఇలా ఉంటే చాలండి. కావాలంటే ఇంకొన్ని మన దగ్గర కాయగూరలు ఎక్స్ట్రా ఉంటే కొన్ని కాయగూరలు వేసుకుని చేసుకోవచ్చు. కానీ నా దగ్గర ఇవే ఉన్నాయి. వీటితోనే చక్కగా సాంబార్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. మా ఇంట్లో ఇవాళ సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకొచ్చి నా స్టైల్లో నేను ఎలా సాంబార్ పెడతానో మీకు చూపించడం కోసం అండి. అంతే, సాంబార్ మనకన్నా బాగా చేసిన వాళ్ళు ఉంటారు, లేదా మనకు వచ్చినట్టు చేస్తున్నాను. చూడండి, మీకు నచ్చితే మటుకి వీడియో చూడండి. చూసాక ఇలా రెడీ చేసుకున్నాను. పప్పు ఉడుకుతుంది కాబట్టి పప్పు ఉడికేలోగా ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మీకు సాంబార్ ఎలా పెట్టాలో చూపిస్తాను. బాలి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. మనం పప్పు ఉడికించుకుంటున్నాం, ఉడికిపోయింది పప్పు. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ప్యాన్లో సరిపడా కొంచెం ఆయిల్ వేడెక్కనివ్వండి. కొంచెం ఆయిల్ వేడయ్యాక చూడండి, రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు కొంచెం సిమ్లో పెట్టుకోండి. ఇలా సిమ్లో పెట్టుకొని వేయించాలి. చక్కగా ఇలా వేయించుకుని ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. లైట్గా వేగనివ్వాలి. లైట్గా వేగితే సరిపోతాయి. వేగిన తర్వాత వంకాయ ముక్కలు, మనం కటింగ్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేయించుకోవాలి. ఇలా వేయించుకుని అలాగా పైన చిన్నగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత కూడా వేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుని వేయించుకోవాలి. సిమ్లో పెట్టాలండి. చింతపండు నానబెట్టుకోవాలండి. మనం మనం వేసుకున్న పులుపుని బట్టి తీసుకోవచ్చు. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు తీసుకున్నాను. చింతపండు నానబెట్టేసుకున్నాను ఆల్రెడీ. చూసారు కదా, ఇలా చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఈ లోపల ఇవి వేగుతాయి. ఒకసారి చూసుకుందాం, మాడిపోకుండా ఉంటాయి, కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని పులుపు వేగాక ఇలాగా మధ్యలో తీసి మనం తరిగి పెట్టుకున్న టమాటాని మధ్యలో వేసేసుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు చక్కగా సిమ్లో పెట్టుకోండి. ఉడుకుతాయి, లేకపోతే ఫ్రైలో పెడితే మాడిపోతాయి. పప్పు ఉడకబెట్టుకొని రెడీగా ఉంచుకున్నాం. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి వేయించుకోండి, బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుకోవాలి. కానీ అప్పుడే కాదు, ఒక 5 నిమిషాలు వేగనివ్వండి, తర్వాత కలుపుతాను. మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ పెడదామంటే అవ్వట్లేదండి నాకు. ఇంట్లో పిల్లలు స్కూల్ సెలవులు, పిల్లలు ఉండడం వల్ల అవ్వట్లేదు. ఈ మధ్య నా ఛానల్లో వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను. ఇప్పుడు మూత తీసి చూద్దామండి, వేగాయా లేదా చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు మూత తీసుకున్నాను, వేగాయా లేదా చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు హైలో పెట్టి వేయించుకున్నాను. 2 నిమిషాలు వేయించుకోవాలి హైలో పెట్టి, మాడిపోకుండా మళ్ళీ చూసుకోవాలి. ఇలా చేసుకుంటామంటే సాంబార్ బాగుంటుందండి. నా స్టైల్ అయితే ఇలాగే చేసుకుంటాను సాంబార్. అది ఒకసారి కలుపుకోవాలి. కలుపుకుంటారు.
సగం వేగిన తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. చూడండి, సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను. పసుపు కూడా సరిపడా వేసేసుకోవాలి. కారం కూడా వేసేస్తానండి. మనం కారం తక్కువ వేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి అవి వేసాం కాబట్టి కారం తక్కువ వేసుకుందాం. ఒక స్పూను కారం వేసుకుంటానండి. వేసుకున్న తర్వాత ఇది పైన వరకు అలా కలిపిస్తాను. ఉప్పు కారం పసుపు అన్నీ వేస్తాం కదా, ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలండి. ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. ఇలా గ్లాస్ నీళ్ళు వేసుకుని చూసారు కదా, ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని చక్కగా ఇలా దగ్గరికి పెట్టుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే అన్నీ ఉడికిపోతాయండి. చక్కగా ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత మనం పులుపు వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత తీసి ఉడికాయో లేదో చూసుకుందాం. ఇంకా ఉడకాలండి మునక్కాయలు. అన్నీ ఉడికిపోతాయి కానీ మునక్కాయలు కొంచెం ఉడకడానికి టైం పడతాయి. అందుకోసం మళ్ళీ మూత పెట్టుకుందాం. మళ్ళీ ఒకసారి చూసుకుందామండి. చూసారు కదా, ఇలాగా దగ్గరికి ఉడికాయో లేదో చూసుకోవాలి. ఇంకా ఉడకలేదండి, పర్లేదు. మునక్కాయలు సగం ఉడికాయి కాబట్టి ఉన్న సగం మనం చింతపండు పులుపు వేస్తాం కదా, అప్పుడు ఉడికిపోతాయి. కాబట్టి ఇది పక్కకు తీసి పెట్టుకుని ఉడికించిన పప్పులోకి చూసారు కదా, ఇది ఉడికించింది ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకుని చింతపండు పులుపు ఉంది కదండి, చింతపండు రసం వేసేసుకున్నాం. మనం ఇష్టమైనంత పులుపు వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కలిపిస్తున్నాను. ఇప్పుడు పప్పు ఈ ముక్కలు అన్నీ కలిసిపోయేలాగా కలిపిసుకోవాలి. చూసారు కదా, ఇంకా మనం ఇంకేమీ పోపు వేసుకునే పని ఉండదు. మనకి ఇంకా వాటర్ కావాలంటే వేసుకోవచ్చు. మేము ఇంకా కొంచెం వేసుకుంటాను వాటర్. ఇప్పుడు అన్నీ ముందే వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనకైనా ఉప్పు తక్కువ ఉందో లేదో చూసుకోవాలి. చిన్న ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. లైట్గా ఉప్పు పడే చూసారు కదా, ఇది సరిపోతుంది. ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత లాస్ట్ టైం పైన సాంబార్ పొడి. మనం ఏం వేసుకోకర్లేదు, అన్నీ ముందే వేసుకున్నాం కాబట్టి ఏం వేసుకోవాలి. ఇప్పుడు సాంబార్ పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోయి. ఎక్కువ కావాలి, మరీ ఎక్కువ వేసుకున్నా బాగోదండి, మనకి సాంబార్ వాసన ఎక్కువ అయిపోతుంది. కాబట్టి నేను ఒక టేబుల్ స్పూన్ అంటే ఒక స్పూన్ వేసుకుంటాను, సరిపోతుంది. సాంబార్ పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొన్ని మిస్ అయ్యాయి. కరివేపాకు లేదు మనకి. కరివేపాకు కొత్తిమీర లేదండి. ఉంటే కొత్తిమీర జల్లుకోవచ్చు. కరివేపాకు కూడా పోపులో వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి కరివేపాకు కొత్తిమీర వేయట్లేదు, కానీ వేసుకుంటే మటుకి సాంబార్ సూపర్గా వస్తుంది. ఇప్పుడు ఇది కలిపేసుకోవాలి. ఎక్కువ సాంబార్ పొడి వేసుకుంటే నాకు నచ్చదండి, చాలా తక్కువ వేసుకుంటే అంటే మనకు రుచి తెలియాలంతే. మరీ ఎక్కువ వేసుకున్నా వికారంగా ఉంటుంది, నాకు ఇష్టం ఉండదు. సరిగ్గా చక్కగా ఇప్పుడు ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఇలాగా మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా, చక్కగా సాంబారు ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం ఉడికితే సాంబార్ రెడీ అయిపోతుంది. చూసారా, మునక్కాడ ఉడికిపోయింది. మనం చక్కగా ఇలా సాంబార్ ఉడికించుకుంటే పులుపు కూడా పడుతుంది. ఉడికిపోయాడు అన్నీ. ఒకసారి హైలో పెట్టుకుని ఉడికించేసుకున్నాం దగ్గరుండి. ఇలా వేడి అన్నం, వేడి సాంబార్, కూరలు ఏమీ లేనప్పుడు ఇలా సాంబార్ అన్నం తింటే బాగుంటుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసాక మీకు నచ్చితే మళ్ళీ ప్లీజ్ లైక్ ఇవ్వండి.